వీటన్నిటితో సంబంధమే లేదండి. మీ సంబంధాలకి మీరేమైనా విలువ ఇచ్చారా అండి లక్ష్మీ పార్వతి గారు? అంటే ఈమెను పట్టించుకోలేదని చెప్పేసి అంత బాధపడుతున్నారేమో అండి. ప్రపంచంలో ఏడాలైనట్టు ఒక గుంటూరులో మాత్రం ఒక విచిత్రమైన దీక్ష జరిగింది. 12 గంటల నిరాహార దీక్ష. ఎలా చూడాలంటారు? అది చేసిన మరెవరో కాదు, అంబటి రాంబాబు గారు. ఎలా చూడాలి ఈ దీక్ష? అంటే వైసీపీ వాళ్ళకి 11 అనేది ఫేవరెట్ నెంబర్ అయిపోయిందండి. సో అదే 11 వీళ్ళు కూడా మళ్ళీ చేశారంటే గనక సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఒక మెట్టు మేము పైకి ఎక్కుతాము అన్నట్టు 11కి ఒకటి యాడ్ చేసుకొని 12 గంటల దీక్ష ఎప్పుడు కనీ వినని రీతిలో 12 గంటల దీక్ష అనేది అసలు ఎందుకు చేశారో కూడా అర్థం కాని సిచ్యువేషన్ లో వీళ్ళు 12 గంటల దీక్ష అనేది చేశారు. నిజంగా చాలా ఇది ఇట్స్ సెంటర్ ఆఫ్ కామెడీ లాగా ఉందన్నమాట చూడడానికి కూడా. అసలు ఎందుకు చేశారో కూడా క్లారిటీ కూడా రాని సిచ్యువేషన్ లో ఉన్నాం మేము. ఆయన మీద దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలని, ఆయన కొట్టిన పోలీసులను సస్పెండ్ చేయాలని చెప్పి ఆయన దీక్ష చేశారమ్మా. నిజంగానే ఆయన మీద దాడి చేశారా? ఎందుకంటే ఆ రోజు మీరు కూడా అక్కడే ఉన్నారు కదా. ఆయన ఒకవేళ దాడి చేసిన వాళ్ళ మీద కేసు వేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని దీక్ష చేయాలి అంటే ఆయన ఎప్పుడైతే బయటకు వచ్చారో అప్పుడు చేసుంటే ఓకే, ఒక అర్థం ఉంది. ఇన్ని రోజులు సైలెంట్ గా ఏసీ రూమ్ లో ఇంట్లో ఉండి కుదిరినప్పుడల్లా మీడియాకి స్టేట్మెంట్లు ఇచ్చి ఇన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే మాధవి గారికి పొలిట్ బ్యూరో మెంబర్ గా అనౌన్స్ చేశారో ఆ రెండో రోజు మీరు దీక్ష చేస్తున్నారంటే దానికన్నా సిగ్గుమాలిన పని ఇంకేమైనా ఉంటుందా అండి? మీరు చేసిన దానికి ఏమన్నా అర్థం ఉందా? అదే మీరు రాంగానే మీరు చెయ్యండి. చేసుంటే ఓకే, ఈయన లోపల వేశారు కాబట్టి ఆ ఆవేదనతో బయటకు వచ్చి దీక్ష చేస్తున్నారు అని కనీసం ప్రజల్లో సింపతి అన్నా ఉండేది. ఇన్ని రోజులు సైలెంట్ గా మీరు కూర్చొని ఏం చేశారండి? ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఆమెకి మెంబర్ గా ఇవ్వంగానే మీరు బయటకు వచ్చి దీక్ష చేస్తున్నారంటే మీ టార్గెట్ మీకు న్యాయం జరగాలి అనా, లేదా మాధవి గారిని రోడ్డు మీదకి లాగాలి అనా? అది మీరు ముందు క్లారిటీ తెచ్చుకొని మీరు ఒకవేళ స్టెప్ తీసుకొని ఉంటే గనక కొంచెం మీకు సింపతి అన్నా వచ్చేది. ఇప్పుడు అనవసరంగా కామెడీ అయింది తప్ప సింపతి కూడా రాలేదు అని మా అభిప్రాయం. అంటే అంబటి రాంబాబు కాస్త కామెడీ రాంబాబు అయ్యాడంటారు. ఇక సంబరాల రాంబాబు కాస్త కామెడీ రాంబాబు అయ్యారు. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక గత కొంతకాలంగా గుంటూరులో ఏదైతే కనుక జరుగుతున్న పరిణామాలు, జరుగుతున్న అభివృద్ధి పనులు, వీటన్నిటి గురించి ఎక్కడా మాట్లాడకుండా మేము వస్తే గనక సినిమా చూపిస్తాము, మేము ఆల్రెడీ ఎల్లప్పిరెడ్డికి చెప్పేశాను, ప్రొడ్యూసర్ ఆయన, సంగీత డైరెక్టర్ ఆయన అంటూ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడటం ఎలా చూడాలంటారు? వైసీపీ నేతలకి మొదటి నుంచి కూడా అభివృద్ధితో పని లేదు, ప్రజల సంక్షేమంతో పని లేదు, రాష్ట్ర భవిష్యత్తుతో పని లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా ఒకసారేమో కుర్చీ మడతబెట్టి అన్నారు, తర్వాత రప్పారప్ప అన్నారు, తర్వాత ఇప్పుడు సినిమా చూపిస్తాం అంటున్నారు. ఓన్లీ సినిమా డైలాగులు చెప్పుకుంటూ వాళ్ళు మేము ఉన్నాము, మమ్మల్ని వినండి, మమ్మల్ని గుర్తించండి అని చెప్పి బయటకు వచ్చి వాళ్ళు పాటలు పడుతున్నారే తప్ప చుట్టుపక్కల ఎంత అభివృద్ధి జరుగుతుంది, ప్రజలకి ఎంత సంక్షేమం అందుతుంది, ప్రభుత్వం ప్రజల కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంత కష్టపడుతుంది, వీటన్నిటితో సంబంధమే లేదండి. ఒకవేళ సంబంధం ఉంటే వీటి గురించి మాట్లాడతారు. వీటిలో ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే కనుక ఇవి ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పేసి ప్రజల తరపున ప్రజల ప్రతినిధులాగా బయటకు వచ్చి ప్రశ్నిస్తారు. ఇవన్నీ వదిలేసి వాళ్ళేదో డ్రగ్స్ కేసులో ఉన్న వాళ్ళది చూడడము, లేదంటే మర్డర్ కేసులు చూడడము, లేదంటే గంజాయి కేసులు చూడడము, లేదంటే ఇలాగ ఏవేవో సినిమా డైలాగులు వదలడము ఏంటండి? ప్రజాప్రతినిధులుగా మీ బాధ్యత ఇదేనా? మీరు చేయాల్సిన ప్రవర్తన ఇదేనా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ప్రశ్నించుకోవాలని మేము కోరుకుంటున్నాం. లక్ష్మీ పార్వతి గారి వ్యాఖ్యలమ్మ నిన్న చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా అసలు ఎలా చూడాలి వాటిని? లక్ష్మీ పార్వతి గారు ఎందుకు మాట్లాడతారో, ఏం ఆలోచించి మాట్లాడతారో కూడా అర్థం కాని సిచ్యువేషన్ అండి. ఎందుకంటే ఆమె అన్న ఒక డైలాగ్ అనమాట, జగన్ గారు ఏదైనా కూడా ఓన్లీ కావాల్సిన పాయింట్సే మాట్లాడతారు అని చెప్పేసి అన్నారు. ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన ఇన్ని ఇంటర్వ్యూస్ లో ఎగ్జాక్ట్ ప్రజలని రిప్రజెంట్ చేస్తూ ప్రజల క్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఏం కాన్సెప్ట్, మేజర్ కాన్సెప్ట్ తీసుకొని కాన్సెప్ట్ ని స్టిక్ అయి ఉండి మాట్లాడారో మాకు చూపించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మిగతా అన్ని
ఎలాగో అన్ని కామెడీ చేశారు, వదిలేసేయండి. అవన్నీ వదిలేసినా కూడా అసలు రాష్ట్రాన్ని మెయిన్ ఇంపార్టెంట్ రాజధాని. అలాంటి రాజధాని గురించి కూడా ఆయన ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాకుండా, తలా తోక లేకుండా అసలు రాష్ట్రానికి రాజధానితో అవసరం ఏంటి, రాష్ట్రానికి రాజధాని కావాలని ఏ రాజ్యాంగంలో రాసుంది అని మాట్లాడితే, ఇలా మాట్లాడిన వ్యక్తిని కూడా ఆయన ఏదైనా కూడా కాన్సెప్ట్ తో ఒక పద్ధతి ప్రకారం మాట్లాడతారు, ఆయన అన్నీ కూడా చాలా కరెక్ట్ గా మాట్లాడతారు అని చెప్పేసి ఆయన్ని మీరు వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నారు అంటే, మళ్ళీ మీరు తప్పుని వెనకేసుకు వస్తూ ఎవరైతే సొంత రక్త సంబంధం అయినా కూడా మా అన్న తప్పు చేశాడు అని చెప్పి షర్మిల నా కొడుకు కరెక్ట్ కాదు అని వాళ్ళ కన్న తల్లి మాట్లాడితే, వాళ్ళని చంద్రబాబు గారు వాళ్ళ ఫ్యామిలీ విడదీశారని చెప్తుంది కదమ్మా. అసలు అన్నా చెల్లెల్ని తల్లి కొడుకులను విడదీసిందే చంద్రబాబు నాయుడు అన్నారు కదమ్మా మరి లక్ష్మీపార్వతి గారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి రక్త సంబంధికులు ఉంటారండి. కుటుంబంలో చిచ్చులు ఎక్కడ స్టార్ట్ అవుతాయండి? ఎవరన్నా మూడో వ్యక్తి చెప్తే అవుతాయా? మీలో మీకు ఎప్పుడైతే అభిప్రాయ భేదాలు స్టార్ట్ అవుతాయో అప్పుడే కుటుంబంలో సంబంధంలో చీలికలు అనేది స్టార్ట్ అవుతాయి. అంటే మీరందరూ కూడా జగన్ గారు చేసినవన్నీ కూడా చాలా కరెక్ట్. ఆయన అంతా చాలా ప్రేమగా తల్లిని చెల్లిని చూసుకుంటా, వాళ్ళ బాబాయిని ఎంత బాగా చూసుకున్నారో, వాళ్ళ బాబాయ్ ఎంత బాగా ఆయన్ని సాగనంపారో కూడా సొంత చెల్లే చెప్పింది. రక్త సంబంధం, మీ తోడబుట్టిన చెల్లి తల్లి మీ గురించి ఏం చెప్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవన్నీ కూడా మీరు చేయాల్సినవన్నీ చేసి మీ సంబంధాలని మీ చేతులతో నాశనం చేసుకొని మళ్ళీ చంద్రబాబు గారు వచ్చి మీ కుటుంబంలో చిచ్చు పెట్టారు అని చెప్పేసేసి మాట్లాడుతున్నారు అంటే, ఎప్పుడు మీ సంబంధాలకి మీరేమైనా విలువ ఇచ్చారా అండి లక్ష్మీ పార్వతి గారు? మీ సంబంధాలే, అసలు మీ కుటుంబం ఏంటో, మీ సంబంధాలు ఏంటో అది మీకే అర్థం కావట్లేదు. అందరూ నా వాళ్ళు, నన్ను పట్టించుకోలేదంటారు, కానీ ఎవరైతే మా వాళ్ళు అంటున్నారో వాళ్ళనే వాళ్ళ కుటుంబం మీద ఫోకస్ చేసి బురద జల్లడానికి, విషం చిమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ మీరు కుటుంబాల గురించి, కుటుంబాల గొడవల గురించి, కుటుంబాల మీద మచ్చల గురించి, చర్చల గురించి, విభేదాల గురించి మాట్లాడుతున్నారంటే వినటానికి కూడా చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటారు అసలు పుట్టినరోజు రోజే చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడం, భువనేశ్వర్ గారిని టార్గెట్ చేయడం ఎలా చూడాలంటారు? చంద్రబాబు నాయుడు గారు తన ఫ్యామిలీనే పట్టించుకోలేదు అనే మాట పదే నొక్కి చెవటానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? అంటే ఈవెన్ పట్టించుకోలేదని చెప్పేసి అంత బాధపడుతున్నారేమో అండి. ఎందుకంటే ఎవరైతే బాధపడతారో వాళ్ళు బయటకు వచ్చి చెప్తారు. ఎవరి కుటుంబం రాష్ట్రమంతా కుటుంబంగా అనుకొని ఆయన రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని కష్టపడుతున్న వ్యక్తి గురించి మీరు ఆయన కుటుంబాన్ని పట్టించుకోలేదని చెప్పేసి ఆయన కుటుంబంలో సభ్యులని మీరు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే, మళ్ళీ అదే కుటుంబంలో నేను కూడా సభ్యురాలని మీరు చెప్తున్నారంటే, దానికన్నా సిగ్గుమాలిన పని మాట ఏమన్నా ఉంటుందా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.